అమ్మయ్యా ఈరోజు మొత్తం సండే ఫుల్ హాలిడే. ఏం చేయాలో అర్థం కావట్లేదే. టీవీలో మంచి మంచి కాంటెంట్ బొమ్మలు కూడా రావట్లేదే. గాయస్ ఏం చేయమంటారు నాకు అర్థం కావట్లేదు. అరే ఇది వీకెండ్ కదా, మనం మంచి సినిమాకి వెళ్దామా? వద్దులే, పోయినసారి సినిమాకి వెళ్ళినందుకే చాలా అనర్థాలు జరిగినాయి. ఏదైనా ట్రిప్ వేద్దాం, ఇది బాగుంది. ఎక్కడైనా క్యాంపింగ్ చేసి చాలా రోజులైంది కదా, అలా చేద్దాం. మామయ్యకి చెప్తాం. చలో గైస్, ఈలోపు ఇంకా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మామయ్య ఎక్కడున్నావు? తొందరగా చెప్పు మామయ్య, ఎక్కడున్నావు? అమ్మో మామయ్య ఏం చేస్తున్నావు? అరే డోరేమాన్ ఏడి? అన్నయ్య కూడా కనిపించే. డోరేమాన్ అన్నయ్య ఎక్కడున్నావు? ఏంది గాయస్ ఏం పలకట్లే వీళ్ళు, ఏం చేస్తున్నారు ఇంతకీ? మామయ్య ఏం మామయ్య? దున్నపోతులు ఇద్దరు పడుకునే ఉంటారు ప్రతిసారి, ఎప్పుడు చూసినా పడుకోవడం. మామయ్య ఏంది గాల్లో పడుకుంటూ? ఇదేంద్ర నాయన? మామయ్య ఏమైంది నీకు? గాల్లో పడుకున్నావు? ఒరే డోరేమాన్ చక్క మీద పడుకున్నావు నాయన నువ్వు? బెడ్ ఉందిగా, మంచి లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా. ఏంది ఇద్దరు పలకట్లేదు? మామయ్య ఓ మామయ్య, ఉన్నావా పోయావా? ఏం పలుకు మామయ్య? అబ్బా బాబా గాడి నిద్రలో ఉన్నారు డోరేమాన్. యాక్టింగ్ మొదలుపోయింది. అరే తమ్ముడు నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటని అలా ఉంటావు? మామయ్యలే రే ఎందుకురా చక్కల్ని మంచాన్ని చూస్తూ ఉన్నావు అలా? నువ్వు నీకు పిచ్చేం పట్టిందా? మామయ్య రా మామయ్య బయటికి వెళ్దాం. షో నాకు పని ఉందని నేను వెళ్తున్నాను బయటికి. మామయ్య నేను వస్తా ఉండు. సరే డోరేమాన్ పడుతానుండు, ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. సరే మామయ్య నువ్వు వెళ్ళిరా బయటికి వెళ్ళి మరి. అన్నయ్య డోరేమాన్ ప్లీజ్ అన్నయ్య రా అన్నయ్య. సర్లే కానీ నేను బయటికి వెళ్ళి వస్తాను, అలా కాఫీ తాగొస్తా. మీరిద్దరు ఈలోపు మాట్లాడుకుంటున్నాండి, సరేనా? ఓకే మామయ్య. అన్నయ్య నన్ను బయటికి తీసుకోమని చెప్పు అన్నయ్య. అరే పోయినసారి నువ్వు చేసిన అనర్థాలు చాలా పెద్ద అపాయం తప్పింది గ్రాని దగ్గర నుంచి. దాని నుంచి కాపాడడం చాలా టైం పట్టింది తెలుసుగా నీకు. సరే అన్నయ్య. ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు ఇంతకీ? చాలాసేపు అయింది నేను బయటికి వెళ్ళి. అమ్మా ఈ డోరేమాన్ గాడు సించాన్ గాడు ఎప్పుడు చూసినా బయట తీసుకో, అది తీసుకో అంటూనే ఉంటారు. మన దగ్గర డబ్బులు అయిపోతున్నాయి. అలా అమ్మ నానేమో తీసుకోరు. మా అక్కేమో ప్రతిసారి వీళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు నరకంలాగా అనిపించింది. ఇంట్లో ఒక్కడిని గర్ల్ ఫ్రెండ్ చేసుకొని మాట్లాడుకుందాం అనుకో ఛాన్స్ అయితే ఇవ్వరు. ఏం చేద్దాం? అమ్మ ఏం చేస్తున్నారు ఏంటి ఇద్దరు బుడంకాయలు? ఈ బుడంకాయలు ఇక్కడ కూడా లేరే. ఎక్కడున్నారు బుడంకాయలు? బుడంకాయలు ఎక్కడున్నారు? మామయ్య డోరేమాన్ అన్నయ్య మామయ్య అసలు నన్ను తీసుకోవట్లేనయ్య. అరే తీసపోతలేరా, వెయిట్ చేయరా. రే ఏం మాట్లాడుకుంటున్నారా అసలుకి? ఏంట్రా మీరు? మామయ్య ప్లీజ్ మమ్మల్ని టూర్ తీసుకో మామయ్య. సరే తీసుకుపోతా కానీ సాయంత్రం ఫ్రెష్ అవ్వాలి. సరే మామయ్య, థ్యాంక్ యూ మామయ్య తీసుకుపోతున్నందుకు. చాలు నీ నాటకాలు బాగా ఎక్కువైనాయిరా. సర్లే నేను వెళ్ళి పడుకుంటాను, తర్వాత లేకుండా వచ్చి. సరే మామయ్య లే మామయ్య. ఏంద్రా టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 5 అవుతుంది టైం, ఎందుకు నన్ను లేపుతా ఉన్నారు? మామయ్య నేను బ్యాగ్ వేసుకొని ఉన్నాడు మామయ్య. డోరేమాన్ ఎంత ఫాస్ట్గా ఏంద్రా నువ్వు? మామయ్య తొందరన్నాడు మామయ్య వెళ్దాం. మామయ్య సినిమాకి వెళ్దాం మామయ్య. ఒరే సినిమా ఇంకా రిలీజ్ కదరా? కాదు మామయ్య, తొందరలో ఈగల్ మూవీ రిలీజ్ అయింది మామయ్య, దానికి వెళ్దాం మామయ్య. లేకపోతే గుంటూరు కారంకి వెళ్దాం మామయ్య. షో నన్ను చంపకండి, ముందైతే బండ్లు ఎక్కండి. మామయ్య నేను ముందెక్కుతాను. ఎక్కడో నా నెత్తిన ఎక్కండి అందరు కలిసి. ఇద్దరు ఎక్కి నన్ను నెత్తినెక్కి నన్ను చంపండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం మామయ్య? షో ఊరి చివరికి వెళ్తాను. ఊరి చివరిలో మంచి క్యాంప్ వేసుకుందాం. మ్యాప్ చూసారుగా, ఇదే మ్యాప్. సరేనా? మీరు నన్ను నసపెట్టకండి, అర్థమవుతుందా? చాలా శబ్దంగా వెళ్దాం. ఇక్కడ చాలామంది వచ్చి ఉన్నారు. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి వేరే లెవెల్ ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. ఏంటి మామయ్య ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా లేకపోతే మూవీ తీస్తున్నావా మామయ్య నువ్వు? ఒరే చెప్పడం కూడా నా తప్పరా మీరు? నేను అలా అనుమానిస్తే కష్టం రా బాబు. నేను వెళ్ళిపోతారా రే, నేను ఇంటికి వెళ్ళిపోతారా? వద్దు మామయ్య, ఉందాం. మామయ్య వేరే లెవెల్ మామయ్య, సూపర్ మామయ్య. ఈడ్చి మాత్రం అదృష్ట మామయ్య. బోట్ వేసుకుని బర్ర నీళ్ళలోకి వెళ్ళొచ్చా? వెళ్తావు మళ్ళీ తిరిగి రావు మళ్ళా. ఏంటి మామయ్య ఎలా అన్నావు? చూసావా ప్లేస్ ఎలా ఉందో? ఏంటి మామయ్య ఇక్కడ ఎవ్వరు లేరేంటి మామయ్య? ఒక్క వెహికల్ ఉంది కానీ ఎవరు లేరు మామయ్య. అదే అర్థం కావట్లేదురా. ఏంటి మామయ్య ఈ బోట్ బయట ఉంది? ఏదో తేడాగా ఉందరా. సించాన్ ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండండి. సరే మామయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాము. గైస్ ఇక్కడ ఏదో డిఫరెంట్ అనిపిస్తుంది, మీదేనా అనిపిస్తే చెప్పండి నాకు. ఏంటి మామయ్య ఏమైంది, ఎలా నించున్నావు? ఏం లేదు చూస్తున్నా ఏమైనా ఉందా అని. ఇక్కడ దయ్యాలు భూతాలు ఏం లేవులే, నువ్వు అంత బాధపడుతున్నావు. మామయ్య అక్కడ ఇంకో కారు కూడా ఉంది మామయ్య. కానీ ఇక్కడ మనుషులు ఎవరు లేరేంటరా? అదే డౌట్ మామయ్య. సించాన్ ఆ లెఫ్ట్లో కనిపిస్తున్న కొండ మీదే మనం ఉండేది ఈరోజు.
సర్లే రండిరా. మనం ఇక్కడ ఇంట్లో ఉన్నాం మామయ్య. అది వాళ్ళు రా, మన ఇల్లు అదేమైనా ఇదేదో భలేకుందిగా. సర్లే నాతో కూడా తొందరగా రండి, ఎక్కించేయాలి ఈ పొదల్లో నుంచి. ఏంటి మామయ్య పొదల్లో చేసిపోతాను? మరి దారి లేదురా, నువ్వు రోడ్ వేసి కేసీఆర్ మామయ్యతో మాట్లాడి రోడ్ అయ్యి సెట్ అయితే అంతా. మామయ్య ఎలా అంటే మామయ్య ఇప్పుడు కేసీఆర్ కాదుగా మామయ్య. ఓ సర్లే రేవంత్ అన్నారా, రేవంత్తో మాట్లాడరా, ఆయన నీతో మాట్లాడంటారా బాబు, వాదించలేంటారా బాబు, నీ దండం పెడతారా బాబు, కాసేపు ఉంటారా. మామయ్య సూపర్ మామయ్య, బీచ్ మొత్తం వేరే లెవెల్. బాబా వర్మ సూపర్ వర్మ. అరే ఊర్రా వర్మ ఊర్రా. ఏదో అలా అన్న మామయ్య ఫ్లోలో వచ్చింది మామయ్య. షో సైలెంట్గా ఉంటారా డోరేమాన్, వాడికి కనీసం చెప్పరా, దండం పెడతారా, వాడిని చంపేస్తున్నారా. సర్లే మామయ్య నువ్వు వెళ్ళి ఏమైనా తినడానికి తీసుకొని రా, మేము ఇక్కడే ఉంటాం. సరే మీరు లోపు టెంట్ వేయండి, మీరు ఇందాక ఇచ్చిన బ్యాగులోంచి టెంట్ వేసేసి తొందరగా పక్క కూడా వేసాను, నిద్రపోదాం వచ్చిన తర్వాతకి. నాకు అసలుకి ఓపిక కూడా లేదు నాయన, నేను వెళ్తున్నాను. వెళ్ళి మీరైతే జాగ్రత్తగా ఉండండి, ఎటు పోకండి, అసలుకి ఏరియా తెలియని ఏరియా, ఇక్కడ ఎవరు లేరు. సరే మావయ్య, మీ ఇద్దరం ఆడికి పోయాను, తొందరగా రామయ్య. ఆహారం తీసుకుని వస్తాం, ఉండండి ఇక్కడే, వచ్చిన ఆయన తినేసి పడుకుందాం, అర్థమవుతుందా? సరే మావయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాం మావయ్య. సించాన్ ఒక పని చేయి, నువ్వు ఖచ్చితంగా మంటలు ఇచ్చి మంటలు కూడా పెట్టు, మర్చిపోయినాం. మంటలు పెట్టామంటే కొంచెం సెట్ అయ్యిద్ది, అడవి జంతువులు ఏమి రావు ఇక్కడ. ఇక్కడ బీచ్ అడవి జంతువులు ఎందుకు వస్తాయి మావయ్య? అరే ఇక్కడ కొండలు ఉన్నాయి కదా, కొండల నుంచి ఏ ఒకటి వస్తాయరా, నీకెందుకురా, మంట పెట్టరాదరా. సర్లే నేను వెళ్తున్నారా. అరే డోరేమోన్ వాడు జాగ్రత్తరా, వాడు అతి తెలివిలు ఎక్కువైనారా. సించాన్ మావయ్య అయిందన్నా నన్ను అలా అంటున్నావు, లేకపోతే ఏందిరా, ఒక్క నిమిషం ఉండు, గ్యాజెట్ ఇస్తా, గ్యాజెట్ ద్వారా మ్యాజిక్ చేసేద్దాం తొందరగా. సరే అన్నయ్య తొందరగా ఫాస్ట్గా చేయి. గైస్ చూసారా గైస్, మావయ్య నన్ను ఇక్కడ దూరంగా తీసుకొచ్చాడు, వేరే లెవెల్ ఉంది గైస్ ఇక్కడ. అదే చూస్తున్నా, ఓకే పర్లే, సూపర్ ఉంది గైస్, సూపర్. ఆహా ఏంటి గైస్ ఈరోజు కొత్త డిఫరెంట్గా ఉంది, కొంచెం నైట్గా మామూలు లేదు. అలల శబ్దం వింటుండే అలా మైమరిచిపోతున్నా. ఇప్పుడు కానీ ఒక చికెన్ ముక్క తిని అలా సముద్రంలో కూర్చున్నానంటే సెట్ అయితే. ఒరే డోరేమోన్ నాకు అర్థం కాదు, నువ్వు ఎప్పుడు డల్లోనే ఉంటావు, ఏమైందిరా నీకు ఈ మధ్య? కాదురా, అంతకుముందు గ్రానీ వచ్చింది కదా, దాని గురించి ఆలోచిస్తున్నారా. ఒరే డోరేమోన్ నువ్వు దాని గురించి ఆలోచించిన దండగరా, గ్రానీని ఆల్రెడీ చంపేసే కదా, నేను ఎందుకు బాధపడుతున్నావు? గ్రానీని పోయినసారి చంపేసి నేను పూజ పెట్టి నీ ముందే కదా. కరెక్టేరా, కానీ గ్రానీ వాళ్ళు రిలేటివ్స్ ఉంటారు కదా. సో అరే నేను సించాన్ అనే వ్యక్తి నేను ఒక్కనే ఉన్నా కదా, నా రిలేటివ్స్ ఎవరు ఉన్నారా? అరే డోరేమాన్, అరే సించాన్ ఏం చేస్తున్నారా, వచ్చిండ్రా. మామయ్య వచ్చావా మామయ్య? అసలు ఏంద్రా చాలా చీకటిగా ఉంది. అదే అర్థం కావట్లే మామయ్య, అక్కడ లైట్లు వెళ్తున్నాయి తప్ప ఏం జరుగుతుందో అర్థం కావట్లే మామయ్య నాకు. సర్లే పడుకుంటారా మీరు? పడుకుంటున్నా. మామయ్య కొరక పెట్టకు. సర్లే కానివ్వండిగా మీరు. వచ్చేసారా? నూకా చూసావా, అక్కడ మనుషులు వచ్చారు, చాలా రోజుల తర్వాతకి వెళ్ళి మన గురువు గారికి చెప్పాలి. లేదు ముందు మనం ఏంది చూడాలా, వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనం గమనించాలా. చాలా స్వస్థమైన వాసన వస్తుంది వాళ్ళ దగ్గర, చాలా రోజుల నుంచి స్నానం చేయలేదు ఎవరు వల్ల, నాకు ఇక్కడ దాకా అనిపిస్తుంది. నూకా వెళ్దాం నడు, ఒక్కసారి వెళ్ళి వాళ్ళని చూసి వద్దాము. తొందరగా రా, మన గురువు గారికి చెప్తే మన గురువు గారికి మనకి చాలా బహుమానాలు ఇస్తారు. వా ఏమున్నారా. నూకా తొందరగా రా, ఇక్కడ ఒకళ్ళు కాదు ముగ్గురు ఉన్నారు, నువ్వు చూస్తే షాక్ అయిపోతావు. దాంట్లో ఒకళ్ళు మనం తినేయచ్చు, మిగతా ఇద్దరిని మావయ్యకి ఇచ్చేస్తే అయిపోయింది. ఏంటి మావయ్య, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటా మావయ్య అని. నూకా ఉండు చూద్దాం, నెమ్మదిగా నా ఎమ్మటి రా, వెళ్ళి చూద్దాం వాళ్ళు ఇంకా ఏమైనా తెచ్చుకున్నారో లేదో అక్కడ. సరే తొందర నువ్వు రా. నూకా చూడు జాగ్రత్తగా చూడు, అబ్జర్వ్ చేయి, ఎందుకంటే వాళ్ళు లేచారంటే మనం ఇబ్బందులు పడతాం. చాలా జాగ్రత్తగా ఉండండి నూకా నువ్వు. ఇక్కడ ఏదో చేస్తున్నారు వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. అదే ఎందుకు మంట చుట్టూ ఎందుకు వేశారు వాళ్ళు, అదే అర్థం కావట్లేదు. లైట్లు కూడా ఇక్కడ ఏమీ లేవే. నూకా నీకేమైనా అనిపిస్తుందా? ఒరే మాట్లాడరా,
ఒరే గుంట నక్క నూక గురు నీ వెనకే ఉన్నా నేను మాట్లాడుకుంటారా నువ్వే రోడ్లో అవుతున్నావు లేపేటి నువ్వే ఉన్నావు సరే సర్లే ఈ బండరాయి వెనక నుంచి వెళ్దాం ఆగు నూకా బ్లూ కలర్ రెడ్ కలర్లో ఎవరో కనిపిస్తున్నారు చూసినావా ఆ రెడ్ కలర్ నుండి మనం తినేద్దాం నూక వాడు చాలా కాలం నుంచి స్నానం కూడా చేయలేదు చూడు నూక వాడు స్నానం చేయకుండా భలేగా ఉన్నాడు కదా వాడిని మనం తినేస్తే సెట్ అయిపోయింది నూక తొందరగా రా నువ్వు ఇక్కడికి తొందరగా చూడు చూడు వాడెంత క్రిస్పీగా స్మెల్ వస్తాడో వాడి దగ్గరికి వెళ్దాం మనము ఆహా వా స్మెల్ వీడి దగ్గర చాలా వాసన వస్తుంది లేచాడు నుక ఉరుకు నుక మావయ్య మావయ్య నక్క నక్క మావయ్య మావయ్య నక్క నక్క మావయ్య ఏ ఏ ఏమైందిరా మావయ్య నక్క నక్క వచ్చింది మా నక్క నక్క నక్కి ఇక్కడికి కిందకి వచ్చిందిరా మావయ్య నక్క వచ్చింది మావయ్య ఒరే సించాన్ ఎందుకు ఉరుకుతున్నమాట నిజంగా నక్కు వచ్చింది డోరేమాన్ నిజంగా నక్క వచ్చిందిరా ఏ ఎందుకంత భయపడుతున్నావు ఆడేం లేదు